చంద్రబాబు నాయుడు మొత్తానికి జగన్ పైకి లేపే పనిలో ఇప్పుడు నిమగ్నమైనట్టుగా మనకి తాజా అంశాల ద్వారా ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి నేను ఇంతకు మునిపే ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అందులో క్లియర్‌గా కాదంబరి జత్వాని అంశం మొదటిగా దీన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె విషయంలో కూటమి కుడితిలో పడ్డ ఎలకలాగా మాత్రం ఇప్పుడు కొట్టుకుంటుంది. ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక, సమాధానం చెప్పలేక దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది. చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి దాన్ని హైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ మనమైతే మాత్రం దాన్ని లైమ్ లైట్లో ఉంచే విధంగానే ముందుకెళ్దాం. ఎందుకంటే ఇది కావాల్సినటువంటి ప్రజలకు తెలియాల్సినటువంటి సందర్భం కాబట్టి. ఇక పాయింట్ నెంబర్ 2, రెండో అతిపెద్ద ప్రాధాన్యమైన అంశం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్. మీకు గుర్తుండే ఉంటుంది, 2019 జగన్ అధికారం చేపట్టిన తర్వాత 14 వరకు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం బటన్ నొక్కే ముఖ్యమంత్రి. జగన్కి సంక్షేమం మాత్రమే శ్రద్ధ, అభివృద్ధి అంటే పట్టదు. ఏ రకంగానూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగానూ ప్రజలకు, మరీ ముఖ్యంగా విద్యార్థులకి జాబులు ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. జగన్కి ఏ రకంగానూ అసలు ఆ శ్రద్ధే లేదు, బటన్ ముఖ్యమంత్రి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచి వదిలిపెట్టేవాళ్ళు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి ఇప్పటి అధికార నేతలు. సో కట్ చేస్తే ఏమైంది, ఈనాడు క్రెడిట్ చోరీ అనేటువంటి విషయంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రయారిటీ గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా కొంత పనిని భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చేశాడు అనేటువంటి నిజమైన మాటల్ని మనకి ఈరోజు వినిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన పక్కా ప్రణాళికను అమలుపరిచి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని తీసుకొచ్చి, పర్మిషన్స్ తీసుకొచ్చి మొదలుపెట్టడానికి సన్నాహ కార్యక్రమాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఏం తక్కువేం లేదు. కావాల్సినటువంటి భూసేకరణ చేసి, ఆ భూసేకరణకు కావాల్సినటువంటి నిధులు సమకూర్చి, వాళ్ళందరికీ ప్రాపర్గా అకామిడేషన్ కల్పించి, రీహాబిలిటేషన్ కల్పించి, కావాల్సినటువంటి మెయిన్ ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ కూడా తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పాత్ర స్పష్టంగా ఉందని మనకి ఈరోజు చెప్తుంది, తెలుస్తుంది. కానీ దీన్ని పూర్తిగా కూటమి బకెట్లో వేసుకోవడానికి వాళ్ళైతే సెల్ఫ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ ఇందులో కొన్ని కరెక్ట్ కాదు అని జనంకు తెలుసు, మనందరికి క్లారిటీ ఉంది. ఇద్దరికీ ఇద్దాం మనం క్రెడిట్, ఒకళ్ళకి ఇవ్వద్దు. చంద్రబాబు నాయుడికి ఇద్దాం, జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పదవీచ్యుతుడు అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇద్దరు కష్టపడబట్టే దాదాపు 24-25 నెలల్లోనే భోగాపురం ముందుకు వస్తుంది కదా జనం ముందుకి. సో వెల్ అండ్ గుడ్, మనం క్లాప్స్ కొడదాం, ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళకి అభినందన తెలియజేద్దాం. కాకపోతే ఏంటంటే ఆ రోజు జరిగిన ప్రచారం, చంద్రబాబు నాయుడు కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి వ్యతిరేకమైన ప్రచారం, అసలు ఏమీ జరగలేదన్నారు. మరి ఏమీ జరగకపోతే ఈ భూసేకరణ ఎవరు చేసినట్టు, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఎవరు కల్పించినట్టు? జగన్కి రాయలసీమ, ఉత్తరాంధ్ర అంటే అభిమానమే, మధ్యాంధ్ర మీద అభిమానం ఉందంటే నేను ఒప్పుకోను. ఏం చేశాడు? ఉత్తరాంధ్ర చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి మంచిగా ముందుకు తీసుకెళ్ళాడు, పోర్టులు కడతానన్నాడు, మూలపేట పోర్టు కానివ్వండి, అదేవిధంగా ఈ కిడ్నీ సెంటర్ ఒకటి. సో వీటన్నిటి మీద మంచి మంచి ప్రయత్నాలే చేశాడు ఉత్తరాంధ్రలో. రాయలసీమకు వచ్చేసరికి కడప స్టీల్ ప్లాంట్ నేను మరొక అంశంగా ప్రస్తావిస్తాను. సో కొన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమలో చేశాడు. మరి మధ్యాంధ్రలో ఏం చేశాడంటే చెప్పుకోవడానికి ఏం లేవు. ఆయన అమరావతిని ఆపేశాడు. అమరావతిని కంటిన్యూ చేస్తుంటే అన్ని ప్రాంతాలకు న్యాయం చేసినట్టు అనిపించేది, అమరావతిని ఆపేశాడు. సో రాజకీయపరమైన కారణాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద పగ కావచ్చు, చంద్రబాబు నాయుడు కులం మీద పగ కావచ్చు, చంద్రబాబు నాయుడు కులం అంటే గట్టకపోవచ్చు, చంద్రబాబు నాయుడిని తొక్కేయాలనే ఉద్దేశం కావచ్చు, చంద్రబాబు నాయుడిని రాజకీయంగా శాశ్వతంగా సమాజ్ చేయాలనే ఉద్దేశం కావచ్చు. అంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా ఆయనకు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మీద ఎక్కువ కసి, పగ ఉంటాయని చాలామంది చెప్తుంటారు. అసలు ఆ వర్గం అంటేనే నచ్చదు ఆయనకి. చంద్రబాబు నాయుడు కులం అంటేనే జగన్మోహన్ రెడ్డికి నచ్చదని చెప్తారు, చాలామంది చెప్తారు. ఆయన పార్టీలో ఉన్నోళ్ళు, పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్నోళ్ళు అందరూ చెప్పిన మాటలు అయ్యే. ఇక పేర్లు తీసుకోవాలంటే చాంతాడంత లిస్ట్ ఉంటుంది అది. సో వాళ్ళందరూ చెప్పేది ఏంది, ఆ సామాజిక వర్గం అంటే గిట్టదు, ఆ కారణంతో ఆపేశాడా?
సో కారణాలు ఏదన్నా కానీ అభివృద్ధి జరగలేదు మధ్యాంధ్రలో అన్నమాట నిజం. మరి ఇప్పుడేమన్నా జరుగుతుందా అంటే అమరావతి రూపంలో ముందుకెళ్తుందని చెప్తున్నారు. 2028 డిసెంబర్ నాటికి దానిలో లోతులు మాతులు బయటకు వస్తే మనమే మాట్లాడదాం. అంతకు మినహా విజయవాడ పట్టించుకోవట్లేదు, గుంటూరుని పట్టించుకోవట్లేదు, కాకినాడను పట్టించుకోవట్లేదు, రాజమండ్రిని పట్టించుకోవట్లేదు, ఒంగోలును పట్టించుకోవట్లేదు, నెల్లూరును పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకున్నారు, ఏం పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని వేల కోట్ల పరిశ్రమలు వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద నేను ఒక సుదీర్ఘమైన వీడియోని చేసే ఉన్నాను, దాన్ని అప్లోడ్ కూడా చేశాను, మీరు చూసుకోవచ్చు. ఇక భోగాపురం విషయానికి వస్తే అంటే ఇప్పుడు బయటపడుతున్న రిపోర్ట్ల ఆధారంగా భోగాపురంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర ప్రాముఖ్యంగా ఉంది. జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడు. ఆరోపణలు ఏవైనా కానివ్వండి, ఆరోపణలకి జరిగిన పనికి సారూప్యత ఉండాలి కదా. బట్ ఇక్కడ లోపిస్తుంది. ఏదైతే లేటెస్ట్గా ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా క్రెడిట్ ఇస్తే ఇద్దరికి సమానమైన క్రెడిట్ ఇవ్వాలి. ఇద్దరు కూడా ఒకే ప్రభుత్వం ఒకే మాటగా ముందుకెళ్ళారు. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు, జగన్ కంటిన్యూ చేశాడు, జగన్ ఆపేసిన దాన్ని చేయలేకపోయిందని మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి పూర్తి చేశాడు. ఇప్పుడు జనం హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారా లేదా అనేది కొంతకాలంలో బయటపడుతుంది, ప్రస్తుతానికి అప్రస్తుతం అది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి మనకు అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి మీద భోగాపురం విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానీ జరిగినటువంటి ప్రచారం అబద్ధం. జగన్ ఏమీ చేయకుండా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మేఘాల మీద 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసేటువంటి అవకాశం లేదు. జగన్ ఏమీ చేయలేదని జిఎంఆర్ సంస్థ కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పే స్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే భూసేకరణ జరిగింది, అకామిడేషన్ ఇచ్చారు, మమ్మల్ని పిలిచారు, మాకు ఏదైతే పనులు అప్పగించాలో అవన్నీ కూడా, ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్ హయాంలోనే జరిగినాయి అని జిఎంఆర్ సంస్థే చెప్తుంది, మనం చెప్పట్లేదు. వీఆర్ ద నాట్ పీపుల్ టు కన్ఫర్మ్ దట్. ఎవరు చెప్తున్నారు? జిఎంఆర్ సంస్థ చెప్తుంది. సో జిఎంఆర్ సంస్థ చెప్తుంది కాబట్టి ఉభయ కుసిలో పరిగా ఇద్దరికీ కావాల్సిన వ్యక్తే కాబట్టి డెఫినెట్గా అది నిజమే. సో కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, చంద్రబాబు నాయుడికి ఎంత క్రెడిబిలిటీ ఉందో, చంద్రబాబు నాయుడికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో అదే స్థాయిలో అదే రకంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిందే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదేవిధంగా కూటమి నేతలు చేసినటువంటి ప్రచారం అబద్ధం. అంటే జగన్మోహన్ రెడ్డి కొంత అభివృద్ధి చేశాడు, ఆ అభివృద్ధిని పూర్తిగా చేయలేకపోయాడు, కంప్లీట్ చేయలేకపోయాడు. ఒక ప్రోడక్ట్ని ఏదైతే డిజైనింగ్ స్టేజ్లో ఉందో అది ప్రాసెసింగ్లోనే ఉంది తప్ప దాన్ని డెలివరీ చేయడంలో ప్రజలకి ఫెయిల్ అయ్యాడు, అక్కడ చేయలేకపోయాడు, టైం సరిపోలేదు. కోవిడ్ విషయం వల్ల కానివ్వండి, ప్రాసెసింగ్ విషయంలో కానివ్వండి, ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, తర్వాత ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేయడం కానివ్వండి జిఎంఆర్కి, సో ఈ పర్మిషన్స్ విషయంలో కానీ ఎక్కడన్నా కానీ ల్యాక్ అయిపోయాడు, డిలే అయిపోయింది. సో దాన్ని క్యాచ్ చేశాడు చంద్రబాబు నాయుడు, సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాడు, అవుట్కమ్ వచ్చింది, ఈరోజు చెప్తున్నాడు. బట్ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఎంత క్రెడిట్ ఇస్తామో జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో కాకపోయినా కనీసం దానికి ఒక 10% తగ్గించైనా ఆయన క్రెడిట్ ఇవ్వాల్సిందే, వాళ్ళ పార్టీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇది రెండవ అతిపెద్ద ప్రాధాన్యత కలిగిన అంశం. దీన్ని ఎందుకు నేను ప్రాధాన్యత కలిగిన అంశం అని చెప్తున్నానంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు కూటమి నేతలు ఆ రోజు చేసిన ప్రచారం అబద్ధం. జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కడానికి మాత్రం పరిమితం కాలేదు. గవర్నమెంట్ కాలేజీల గురించి ఆలోచించాడు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఆలోచించాడు, కట్టాడా కట్టలేదా అంటే కనీసం ఆలోచించాడు, ఒక ఆలోచన జరిగింది, కొంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇప్పుడు అది పీపీవీపీఎల్కి ఇస్తానని వీళ్ళు ట్రై చేస్తున్నారు. కాకపోతే కామన్ మ్యాన్ నుంచి, న్యూట్రల్ పీపుల్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే ఉంది. అది పసిగట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ ఫెయిల్ అవుతున్నాడు. ఇది అబ్జర్వ్ చేసుకోవాలి, మానిటర్ చేసుకోవాలి, గమనించాలి సంగతి. అంటే వీరు ఓవర్ రూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప జనం పీపీపీకి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు మెడికల్ కాలేజీలని, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో పీపీపీ మెడికల్ కాలేజీల సంగతి సాధ్యం పక్కన పెడితే ఆనాటి రోజున జగన్మోహన్ రెడ్డి కొంత అభివృద్ధికరమైన కార్యక్రమాలు కూడా చేశాడు. భోగాపురంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, దాన్ని మనం కొట్టిపారేయలేం అనేది ఈ అంశం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ లాక్ అయిపోయినట్టే కదా, న్యూట్రల్ పీపుల్ ఆలోచిస్తారు కదా, జగన్ మరీ అంత బ్యాడ్గా ఏం చేయలేదు,
కొంత ఇంప్రూవ్మెంట్ చేశాడు. ఆ ఇంప్రూవ్మెంట్‌లో రిజల్టే భోగాపురం. ఇద్దరికి క్రెడిట్ ఇద్దామనే ఆలోచనలోని న్యూట్రల్ పీపుల్ ఉంటారు కదా! ఏదైతే న్యూట్రల్ పీపుల్ మీద బేస్ అయ్యి మీ చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడో, అదే న్యూట్రల్ పీపుల్ కొంతమేర ఆలోచించే అవకాశాలుంటాయి గదా! ఇప్పటివరకు వీళ్ళు చేసిన ప్రచారం అబద్ధం అని ఈ అంశం ప్రూవ్ చేస్తుంది గదా! మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిని పైకి లేపట్లేదు రాజకీయంగా? వీళ్ళు చెప్పట్లేదు. కానీ వీళ్ళు చేస్తున్న చర్యల ద్వారా అర్థమైపోతుంది. కల్పిస్తున్నటువంటి పరిస్థితుల ద్వారా జనానికి అర్థమైపోతుంది. జగన్ అంత బ్యాడ్‌గా ఏం చేయలేదు. వీళ్ళు చెప్పినంత బ్యాడ్‌గా ఏం చేయలేదు. ఇక మూడో అంశానికి సంబంధించి మరొక వీడియోలో నేను కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.